వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హే ఇట్స్ పుష్ప. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? సో వీకెండ్ వచ్చేస్తుంది, రూమ్లో తినడానికి స్నాక్స్ ఏం లేవు కాబట్టి ఆఫీస్కి వెళ్ళేసి అలానే స్నాక్స్ తెచ్చేసుకుందాం. అలా ఆఫీస్కి వెళ్ళిపోతూ చేతులు గమ్మున ఉండవు కాబట్టి అలా కొన్ని ఆకులు తెంపేసుకోవాలన్నమాట. కొంచెం వర్క్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటే పక్క నుంచి మా ఫ్రెండ్ బూనా ఒకటి ఉంటుంది కదా, అమ్మాయి వచ్చేసి తినడానికి పోదాం అంటుంది గైస్. యాక్చువల్లీ టైం ఇంకా 11 కూడా కాలేదు, కానీ తినడానికి పోదాం అంటే ఇక్కడేమో కొంచెం సెగలు చేశాను అనమాట. అంటే బూనా కోసమే వెళ్తున్నాను అని నాకు కూడా లైట్గా ప్లీజ్ ఆర్డర్ మనం కూడా పే చేయాలనుకోండి. సో ఇలాంటివన్నీ వీడియో తీయకూడదు. ఇక్కడ ఏం ఆర్డర్ పెట్టామో కూడా నాకు తెలియదు, కానీ డింగ్ అని ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తున్నాను. అక్కడ అడిగేసరికి ఇంకా మా ఫ్రెండ్ వైపు చూస్తున్నాను అనమాట. సో ఇంకా ఆర్డర్ ఇచ్చేకి ఒక 10 minutes టైం పడుతుంది అంటే ఇంకా వెళ్ళి కూర్చుండిపోదామని వెళ్తున్నాం అనమాట. అన్పేడ్ ఫోటోగ్రాఫర్ పెట్టుకున్నావు పుష్ప. సో నా వీడియోస్ చూసిన తర్వాత కూడా తనని ఒక ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అంటే నవ్వకుండా ఉంటామో చెప్పండి. ఎలా కొడుతున్నాడు. ఇంకా ఆర్డర్ వచ్చిందని టింగ్ అని వెళ్ళిపోయి ఇంకా ఆర్డర్ తెచ్చేసుకున్నాం. సో ఇంకా మేము ఆర్డర్ చేసింది ఇప్పుడు అర్థమైంది నాకు. ఒకటేమో మ్యాగీ, ఒకటేమో తర్వాత ఒక ర్యాండమ్ ఫోటోషూట్స్ వీడియోస్ అలా ఓవర్ యాక్షన్ చేసేసామన్నమాట. లైక్ ఇక్కడేమో నేను బూనాకి వీడియో ఎలా తీయాలో చెప్తున్నాను, అయినా కూడా కరెక్ట్గా తీయదు అనుకోండి, అది ఇంకో విషయం. సో ఇంకా అలా కొన్ని చిన్న స్వీట్ క్లిప్స్ తీసేసుకొని ఇంకా ఆఫీస్ కదండి వర్క్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆఫీస్ అవర్స్ అయిపోయాయి. సో గెస్ వే వీఆర్ గోయింగ్. ఆల్రెడీ మీరు తమ్నైలో చూసేసింటారు మేము ఎక్కడికి వెళ్తున్నాము. సో గైస్ వీఆర్ గోయింగ్ టు డీమార్ట్. అది పిజ్జా ట్రై చేయడానికి. సో మాకు దగ్గరలో ఉన్నది సిద్ధాపుర డీమార్ట్. బెంగళూరులో అక్కడ పిజ్జా లేదు, సో అందుకని మేము వెళ్తుంది ఇప్పుడు హుడీ దగ్గర ఉన్న డీమార్ట్కి. యాక్చువల్గా మాకు రూట్స్ ఐడియా లేదు గైస్. సో మెట్రో తీసేసుకున్నాం. ఇంకా మెట్రో నుంచి ఒక 100 meters వాక్ అనమాట. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. దారిలో ఒక చిన్ని పిచ్చి పూల చెట్టే, కానీ చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇంకా అలా కొన్ని క్లిప్స్ క్యాప్చర్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట డీమార్ట్కి. సో హియర్ వి గో. పుష్ప నీకు ఎలా ఉందో తెలీదు, మాకి అలానే ఉండు గైస్. హియర్ వి గో డీమార్ట్. సో పుడి దగ్గర ఉన్న డీమార్ట్ డైరెక్ట్లీ పిజ్జా దగ్గరికి వెళ్ళిపోయి మేమైతే ఒక పన్నీర్ పెప్రికాన్ అండ్ చీజ్ కార్న్ పిజ్జా ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా అలానే పిజ్జాతో కాంబినేషన్ కోక్ లేకుండా ఎలా చెప్పండి, ఇంకా ఆర్డర్ చేసేసుకున్నాం. ఇంకా సో ఇక్కడ నేను ఆ పిజ్జాని రివ్యూ ఇస్తాను. ఇంట్లో వంటలు చేయమంటే చెయ్యం, కానీ ఆర్డర్ చేసుకున్న దాన్ని కలర్ఫుల్గా మార్చడంలో మనకంటే నెంబర్ 1 ఎవరు లేరు అనుకుంటాను. సో ఇంకా అలా దాన్ని కలర్ఫుల్గా చేసేసి ఫస్ట్ బైట్ మందే అనమాట. సో అది అలా తింటుంటే చీజ్ వస్తుంది. లైక్ ఫర్ 100 rupees ఇట్ ఈస్ వర్త్ అండి. లైక్ వీ కెన్ ట్రై అట్లీస్ట్ 1 time. చూసారా మీరు చీజ్ పూల్ ఎంత వస్తుందో. సో టేస్ట్ అయితే 2 పిజ్జాలు చాలా బాగున్నాయి. ఇంకా మేము అలా తినేసి ఎంజాయ్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం. చెప్పాలంటే గొడవ పడుతూ తిన్నామండి. అబ్బునా నేనేం చెప్పినా నో అంటది, అదేం చెప్పినా నేను నో అంటాను. సో ఇద్దరు అమ్మాయిలకి ఫ్రెండ్షిప్ అనేది సెట్టే అవ్వదు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. జస్ట్ ఊరికే గొడవ పడుతున్నాం అంతే అండి. సో అమ్మాయిలంతా ఎలా అంటే లైక్ వాళ్ళ కళ్ళ ముందర ఫుడ్ ఉంటే ఎవరేమైపోయినా మనకు సంబంధం లేదు. ఆ ఫుడ్ని కంప్లీట్ చేయదాని మీద ఉండే ఫోకస్ 10th classలో చదువు మీద పెడితే డిస్టింక్షన్ వచ్చి చిన్నగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, కానీ మీకు పెట్టడానికి బేసికల్గా పక్కన ఉంటే ఎవడికి పెట్టడు. సో మనమే తినేయాలి. ఇంకా బూనా అంటుంది, సో మీ ఫాలోవర్స్కి ఏంటి రివ్యూ ఇవ్వవా అని. బాగుందండి, యు గైస్ కెన్ ట్రై ఇట్.
ఇంకా పిజ్జా తిన్న తర్వాత ఒక డీమార్ట్లోకి వెళ్ళి ఒక 1 అవర్ షాపింగ్ చేసామండి. పెద్దగా ఏం కొనలేదు, కానీ డీమార్ట్ మొత్తం తిరిగి ఒక 10 సామాన్లు పట్టుకొచ్చాం. అంటే చిన్న చిన్నవే. ఇక్కడేమో బూనా నాకు డ్యాన్స్ నేర్పిస్తుందండి. రోడ్లో రీల్స్ చేద్దాం రా అని, ఇంకా రీల్స్ చేద్దామని చేయించింది. సో దట్స్ ఇట్ ఫర్ ది వ్లాగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్ గైస్. లవ్ యూ.